ఉంది. ఇక కర్నూలు జిల్లాలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు ఈ విధంగా ఉన్నాయి. ఇక ఒంగోలు జిల్లాకు సంబంధించి అక్కడ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ సరళి ఎలా ఉంది అనే విషయాలపైన ఒంగోలు రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇప్పటివరకు కర్నూలు జిల్లాకు సంబంధించిన అప్డేట్స్ చూశారు. ప్రస్తుతం ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏదైతే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ను రైజు కేంద్రంలో ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒంగోలు పార్లమెంటుకి సంబంధించి రైజులో ఏదైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరగనుంది. మొత్తం 8 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 19 రౌండ్లలో తొలి ఫలితం రానుంది. అదేవిధంగా తర్వాత 22 రౌండ్లకు చివరి ఫలితం రానుంది. మొత్తం సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే తొలి ఫలితం వస్తుందని మాత్రం ఇప్పటికీ ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎర్రగొండపాలెంలో కూడా 19 రౌండ్లలో ఫలితం ఏదైతే ఉందో ఫలితం వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఒంగోలు నియోజకవర్గంలో కూడా 19 రౌండ్లలోనే ఫలితం వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా 19 రౌండ్లు ఎన్నికల కౌంటింగ్ అనేది జరగనుంది. అదేవిధంగా దర్శి, కొండపి, దాంతోపాటు గిద్దలూరు నియోజకవర్గాల్లో దాదాపు 21 రౌండ్ల పాటు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరగనుంది. మొత్తం ఏదైతే ఈ కనిగిరి నియోజకవర్గం ఉందో కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి 22 రౌండ్ల పాటు ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఏదైతే ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి 14 టేబుల్స్ను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన పరిస్థితి. ఓవైపు అసెంబ్లీలకు సంబంధించి 14 టేబుల్స్, అదేవిధంగా పార్లమెంటు ఈవీఎంల లెక్కింపును నిర్వహించేందుకు మరో 14 రౌండ్ల టేబుల్ ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఒంగోలు పార్లమెంటుకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 40 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి నిరంతర ప్రక్రియగా ఈ లెక్కింపు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఏదైతే ఏపీలోనే అత్యధికంగా 87.24% ప్రకాశం జిల్లాలో పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 91% వరకు పోలింగ్ నమోదైన నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అధికార యంత్రాంగం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో ఈ కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి. కౌంటింగ్లో పాల్గొనే అధికారులకు అదేవిధంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించి 4 దఫాలుగా ఇప్పటికే వాళ్ళకి ర్యాండమైజేషన్ పద్ధతిలో శిక్షణ ఇచ్చారు. కొంతమందిని ఇప్పటికే ఎవరికి సంబంధించిన నియోజకవర్గాలు వారికి అలాట్ చేసినప్పటికీ రేపు ఉదయానికి అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసిన అనంతరం వారికి సంబంధించిన విధులను కూడా కేటాయించున్నారు. మరోవైపు పోలీసు విభాగానికి తీసుకున్నట్టయితే ఇప్పటికే అటు ఒంగోలు, దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పోలింగ్ రోజున ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ 3 నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈ ఘర్షణలు కూడా చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 156 సమస్యాత్మక కేంద్రాలను పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి ఆ గ్రామాల్లో ఇప్పటికే పికెట్లు ఏర్పాటు చేయటం, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అక్కడ అలర్ట్లు ప్రకటించిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఆయా గ్రామాల్లో కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ను ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం ఏదైతే ఈ పోలీసులకు సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయటం, అదేవిధంగా పొలిటికల్ పార్టీలకు సంబంధించి కూడా ఆయా పార్టీలకు సంబంధించిన కార్యాలయాల దగ్గర కూడా పోలీస్ బందోబస్తులను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఓవైపు అధికార యంత్రాంగం కౌంటింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూనే మరోవైపు పోలీసులు కూడా ఈ పూర్తిస్థాయి బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎవరైతే ఏజెంట్లుగా వెళ్తున్నారో వాళ్ళు 5 గంటలకల్లా అక్కడికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కౌంటింగ్ ఏరియాలను కూడా నో స్మోకింగ్ జోన్గా అధికారులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం, అదేవిధంగా నో ఆల్కహాల్ జోన్ నేపథ్యంలో ముందుగా ఎవరైతే ఏజెంట్లు వస్తారో వారికి సంబంధించి బ్రీత్ అనలైజర్లతోటి వారికి పూర్తి స్థాయిలో వీరు తాగలేదని నిర్ధారించుకున్న తర్వాతే లోపలికి అనుమతించే పరిస్థితి ఉంటుంది. నో స్మోకింగ్ జోన్గా కూడా అధికారులు ఇప్పటికే నిర్ధారించిన నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతను నిర్వహిస్తున్నారు. ఒంగోలు కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి జాతీయ రహదారిపై కూడా ఒక లైను డైవర్షన్ చేసిన పరిస్థితి. మొత్తం
ప్రకాశం జిల్లాకు సంబంధించి పోలింగ్ కట్టుదిట్టంగా కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు మాత్రం అధికారులు సర్వసన్నద్ధమైనట్టు మాత్రం ఇక్కడ పరిస్థితిని బట్టి తెలుసు.